హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అండ్ చాలా రోజులైపోయింది వీడియో అయితే చేసి. సో చాలామంది అనుకుంటారు వీడు 5 డేస్ 3 డేస్ అనే ట్రేడింగ్ వీడియోస్ చేసి తర్వాత మానేస్తాడని. ఆల్రెడీ నేను పాత వీడియోస్లో చెప్పాను. నాకు ఎప్పుడు వీడియో పెట్టాలనిపిస్తే ఆ రోజైతే వీడియో అయితే పెట్టడానికైతే ట్రై చేస్తానని. అండ్ అలానే మంత్లీ పిఎండల్ కూడా చూపిస్తానని చెప్పాను. అండ్ అలాగే లాస్ట్ మంత్ ట్రేడ్స్ అయితే చేయడం జరిగింది. అండ్ లాస్ట్ మంత్ పిఎండల్ చూపించలేదు. అండ్ ఈ మంత్లో కూడా స్టార్టింగ్ నుంచి చేయడం జరిగింది, కానీ మధ్యలో కొన్ని రోజులు అయితే ఆపడం జరిగింది. సో అందువల్ల పిఎండల్ అయితే చూపించలేకపోతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిఎండల్ చూపించకపోవడానికి కారణం కూడా ఈ యొక్క వెబ్సైట్ అనమాట. అండ్ ఇది ప్రమోషనల్ వీడియో కాదు. అలానే మనకి దీని నుంచి వచ్చే ₹10 కూడా మనకేమీ రాదనుకోండి. అండ్ అలానే ఈ వీడియో మా అయితే 100 మందికి కూడా షేర్ అవుతుందో లేదో తెలీదు. అండ్ కానీ నేను ఈ వెబ్సైట్ గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో అయితే చేయాలనిపించింది. అండ్ ఈ వెబ్సైట్లో ఉన్న మంచి మంచి ఫ్యూచర్స్ కూడా మనకి ₹10 తెచ్చే విధంగా ఉంది, కానీ మన దగ్గర నుంచి ₹10 పోగొట్టుకునే విధంగా అయితే లేదు. మన దగ్గర కొంచెం ట్రేడింగ్ నాలెడ్జ్ ఉంటే దీని నుంచి ఖచ్చితంగా మనం ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ నేనైతే ఈ అకౌంట్ అయితే నేను లాస్ట్ మంత్ నుంచి వాడుతున్నాను, జనవరి నుంచి. సో నాకు ఫస్ట్ 1 మంత్ 20 డేస్ అనుకుంటా, 20 డేస్ కూడా నాకు వితౌట్ బ్రోకరేజ్ అయితే ఇది అకౌంట్ అయితే వచ్చింది. ఫస్ట్ 1 మంత్ కూడా మనకి బ్రోకరేజ్ అయితే లేదు. వాళ్ళు ₹1 కూడా తీసుకుందాం, మనం ఎంత ఎర్న్ చేస్తే అంత మనకైతే ఇచ్చడం జరిగింది. సో నేను దాని ద్వారా కూడా మంచిగానే అరేంజ్ చేశాను, కానీ లాస్ట్లో కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మళ్ళీ లాసెస్ అయితే అయ్యి ఒక మినిమం అయితే మంత్కి కొంచెం అయితే వచ్చింది అన్నమాట అమౌంట్. సో బాగానే అనిపించింది. అండ్ ఈ మంత్ కూడా పర్లేదు, రెగ్యులర్గా అయితే ట్రేడ్స్ అయితే చేయగలగడానికి అయితే అవకాశం అయితే కలుగుతుంది. అండ్ ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. సో లాగిన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలానే మనకి ఇందులోనే స్టార్టింగ్ వచ్చేసరికి ఈ థీమ్లో అయితే ఉంటుందన్నమాట. మీకు ఒకవేళ ఈ థీమ్ వద్దు అనుకుంటే కనుక మీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ డార్క్ థీమ్ నుంచి ఇది తీసుకోండి. మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మంచి ఫ్యూచర్ అయితే ఇదైతే బాగుంది. అలానే మనకి ఇక్కడ చూసుకుంటే ఇన్ని ఒకే స్క్రీన్ మీద అయితే ఇన్ని పెట్టాడు. సో నాకు అది స్టార్టింగ్ చూసినప్పుడు ఇన్ని ఒకే స్క్రీన్ మీద కనిపించేసరికి మనకి కన్ఫ్యూజ్ ఏమన్నా అవుతామా, మీరు దాన్ని చూసుకుంటే అది ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో దాని మీద ఇది ఇంకా కన్ఫ్యూజ్ అనమాట. ఇంత కన్ఫ్యూజ్లో మనం ట్రేడ్స్ అయితే తీసుకోగలమా అనిపించింది. కానీ నేను ఎలా ట్రేడ్స్ అయితే చేస్తానంటే, నేను ఇన్ని అయితే చూడను. మ్యాక్సిమం ల్యాప్టాప్లో అయితే అస్సలు స్క్రీన్ అయితే చూడను. ఓన్లీ నేను మొబైల్లో చూసి ట్రేడ్ అయితే తీసుకుంటాను అనమాట. దాని తర్వాత ఈ స్క్రీన్ అయితే ఇలాగే ఉంచుతాను, మొబైల్లో చూసి ట్రేడ్ అయితే తీసుకుంటాను అనమాట. సో తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి మొబైల్లో కూడా ఇదే విధంగా ఉంటుంది, కానీ ఈజీ వే ఏంటంటే మొబైల్లో చూసి తీసుకోవడం ట్రేడ్ అయితే ఈజీ వే అనమాట. ఇందులో కూడా ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే క్లిక్ ఆన్ ఉంది కదా, ఇది ప్రజెంట్ ఆఫ్లో ఉంటుంది. మనకి ఒకవేళ కావాలనుకుంటే ఇది ఆన్ చేసుకుంటాం. సో ఆన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి కాల్ ఆప్షను అలాగే పుట్ ఆప్షను రెండు కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. మనం ఇప్పుడు మెయిన్ ఇండెక్స్ చార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడే స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు కూడా స్క్రీన్ మీద అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ బై సెల్ అనేది అయితే ఉందో 1 క్లిక్లో క్లిక్ చేయగానే మనకి ట్రేడ్ అనేది యాక్సెప్ట్ అయిపోద్ది అనమాట. సో యాక్సెప్ట్ అయిపోవడంతో మనం ఏ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నా ఆ పాయింట్ దగ్గర ఎంట్రీ అయిపోద్ది. లేదంటే క్లిక్ ఆన్ చేయకుండా తీసుకుంటే కనుక మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి అన్నీ చూపిస్తుంది అనమాట. సో అలా వద్దు అనుకుంటే డైరెక్ట్ ఇలా క్లిక్ చేయగానే అయిపోవాలనుకుంటే కనుక క్లిక్ ఆన్
పెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. అండ్ సెట్టింగ్స్ పక్కనే సెట్టింగ్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎస్ఎల్ఎన్ టార్గెట్ కనిపిస్తుంది, 1 ట్యాప్ ఆర్డర్స్ కనిపిస్తుంది, అలాగే ట్రేడ్ క్వాంటిటీ కనిపిస్తుంది, ప్రొడక్ట్ టైప్ కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ మనకి యూజ్ అయ్యే పాయింట్ ఏదైనా ఉందంటే, నాకైతే నచ్చిన పాయింట్ ఏదైతే ఉందంటే ఇదే ఎస్ఎల్ఎన్ టార్గెట్. రెండు కూడా మనం ఎంట్రీ తీసుకుని 1 క్లిక్లో ఎంట్రీ తీసుకోగానే మనకి టార్గెట్ అలాగే స్టాప్ లాస్ 2 యాడ్ అవుతాయి. మిగతా మీకు బ్రోకరేజ్ వాళ్ళ ఏమైతే ఉంటుందంటే, మీకు స్టాప్ లాస్ పెట్టుకుంటే టార్గెట్ పెట్టుకోవడం ఉండదు, అలాగే టార్గెట్ పెట్టుకుంటే స్టాప్ లాస్ పెట్టుకోవడం ఉండదు. ఇది మెయిన్ ప్రాబ్లం ఏదైతే ఉందంటే ఇదే. సో నాకు ఇందులో నచ్చిన పాయింట్ ఏదైనా ఉందంటే అది ఎస్ఎల్ఎన్ టార్గెట్. 2 పెట్టుకోవచ్చు. మీరు టార్గెట్ 25 పాయింట్స్ పెట్టుకుంటారా, 30 పాయింట్స్ పెట్టుకుంటారా, 15 పెట్టుకుంటారా, 10 పెట్టుకుంటారా మీ ఇష్టం. అలాగే టార్గెట్ వచ్చేసరికి మీరు 45 పెట్టుకుంటారా, 20 పెట్టుకుంటారు, 10 పెట్టుకుంటారు, అది మీ ఇష్టం. ఆల్రెడీ డిఫాల్ట్గా పెట్టుకొని జస్ట్ ట్రేడ్ తీసుకొని పెట్టుకుంటే మీకు 3 వర్కౌట్ అయిపోతాయి. ట్రేడ్ వర్కౌట్ అవుతుంది, స్టాప్ లాస్ వర్కౌట్ అవుతుంది, టార్గెట్ వర్కౌట్ అవుతుంది. ఒకవేళ స్టాప్ లాస్ కొట్టినా అక్కడ ఇచ్చిన స్టాప్ లాస్ అనేది క్లిక్ అయ్యి మార్కెట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. టార్గెట్ పెట్టుకుంటే టార్గెట్ హిట్ అయిపోతుంది. అలాగే 1 ట్యాప్ ట్రేడ్ కూడా ఆర్డర్ కూడా ఇందులో మనకైతే ఉంది. అండ్ ట్రేడ్ క్వాంటిటీ, మీరు 1 లాట్తో ట్రేడ్ చేస్తారా, 2 లాట్స్తో ట్రేడ్ చేస్తారా, 3 లాట్స్తో ట్రేడ్ చేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ మీరు ఎందులో నిఫ్టీలో చేస్తారా, సెన్సెక్స్లో చేస్తారా, బ్యాంక్ నిఫ్టీలో చేస్తారా మీరే చూస్ చేసుకోవచ్చు. ఏమంటారు దాన్ని, ఆ ఇండెక్స్ అయితే ఓపెన్ చేసుకొని డైరెక్ట్ అందులో నుంచి మీరు ఆల్రెడీ మనకి ఇక్కడ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ప్రొడక్ట్ టైప్ మీకు ఆల్రెడీ ఇది ఎనేబుల్ అయ్యే ఉంటుంది. ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేవి ఇవి మీరు డెలివరీలో చేయొచ్చు, ఇంట్రాడేలో చేయొచ్చు, నార్మల్గా కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో అయితే ఇదైతే ఉంటుంది. అలానే మన హోల్డింగ్స్, ఇక్కడ మనం ఏదైనా హోల్డ్ చేసి ఉంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఆర్డర్స్, మనం ఏదైనా ఆర్డర్స్ అయితే బై చేస్తాం కదా, బై అండ్ సెల్, ఆ ఆర్డర్స్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. అలానే పొజిషన్స్, ఇప్పుడు మనం రన్నింగ్లో ఉన్న పొజిషన్స్ ఏదైతే ఉంటాయి అవి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ P&L, ఇక్కడ కూడా మనకి ఎంత P&L చేసాం, మన స్కాల్పింగ్లో ఎంత P&L చేసాం అనేది డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు చార్ట్లో కూడా డైరెక్ట్ ఇక్కడ చేస్తాయి. అండ్ ఎగ్జిట్ కూడా మనకి ఇక్కడ ఈజీగానే ఎగ్జిట్ అయితే అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది చార్ట్లోనే. అండ్ ఈ సైడ్ చూసుకుంటే వాచ్ లిస్ట్ కనబడుతుంది. వాచ్ లిస్ట్లో మీరు ఏదైనా స్టాక్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్కానర్స్, మనకి గెయినర్స్ అండ్ లూజర్స్ అయితే కనిపిస్తాయి కదా, అవి మీకు ఇక్కడ ఈజీగా కనిపిస్తాయి అనమాట. ఎవరెవరు గెయినర్స్లో ఉన్నారు, ఎవరెవరు లూజర్స్లో ఉన్నారు అనేవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి సూపర్ అలర్ట్, మీరు ఎక్కడైతే మనకి ఇక్కడ ఒక 45 పాయింట్స్ దగ్గర ఎంట్రీ కావాలనుకుంటున్నాం, సో అప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ మీరు క్లిక్ చేసి క్రియేట్ సూపర్ అలర్ట్ క్లిక్ చేసుకుంటే అది అలర్ట్ అక్కడికి వచ్చేటప్పటికి మనకి అలర్ట్ చేస్తుంది అనమాట, మెయిల్కి చేస్తుంది. సో ఇది కూడా చాలా మంచి ఫ్యూచర్ అనమాట. అండ్ ఇంకోటి ఆప్షన్ చైన్, మీరు ఆప్షన్ చైన్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఈజీగా అయితే ఆప్షన్ చైన్ అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి సై అనాలిసిస్ అనేది అయితే ఉందో చూసారా, ఇది AI. అంటే మనకి ట్రెండ్ని ఆల్రెడీ మనకి ట్రెండ్ ఎలా ఉందనేది చెప్తుంది అనమాట. ఇప్పుడు మార్కెట్ నిన్న పడింది, అక్కడ స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ చూపించింది. సో ఒకవేళ అప్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్, సైడ్ వైజ్ అయితే సైడ్ వైజ్, మ్యాక్సిమం ఇదే చెప్పేస్తుంది మనకి. సో ట్రేడ్ తీసుకునేటప్పుడు అనాలిసిస్ చూసుకొని ఒక సైడ్ వైజ్ ఉందనుకో, ఇప్పుడు వద్దు ట్రేడ్ తర్వాత తీసుకోవచ్చు అని మార్చుకోవచ్చు అనమాట. అండ్ OI అనలైజ్, మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఓపెన్ చేంజ్, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. మనకు చాలామందికి ఓపెన్ ఇంట్రెస్ట్ మీద ట్రేడ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ATM అనాలిసిస్, అండ్ దీన్ని స్ట్రాటజీస్ ఎవరైనా యూజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. నేను మ్యాక్సిమం ఇవేవి చూడను, అండ్ ఓన్లీ అనాలిసిస్ ఒకటి చూస్తాను, అనాలిసిస్ చూస్తాను, అండ్ చార్ట్ చూస్తాను, ఎంట్రీ తీసుకుంటాను, స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకుంటాను. కాబట్టి ప్రాఫిట్ వస్తే తీసుకుంటాను, లేదా లాస్ వస్తే ఆ రోజుతో డే క్లోజ్ అయితే చేసేస్తాను అనమాట.
అండ్ ఇటు సైడ్ చూసుకుంటే స్కాల్పర్ మోడ్, ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి స్కాల్పర్ మోడ్. స్కాల్పర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ 1 క్లిక్లో ఎంట్రీ ఎగ్జిట్ తీసుకుంటారు చూసారా, వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట స్కాల్పింగ్. అండ్ ఆప్షన్ ట్రేడర్, ఇక్కడ మనకి ఆప్షన్స్ మన చార్ట్ ఏదో ఉందో ఆప్షన్ చైన్, డైరెక్ట్ ఇక్కడ ఆప్షన్ చైన్ నుంచి డైరెక్ట్ ఎంట్రీ వెళ్తే తీసుకోవచ్చు అనమాట. తీసుకున్న పొజిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇండెక్స్. అండ్ స్టాక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి స్టాక్స్ చూసుకోవచ్చు. ఇక్కడ స్కానర్స్ ఉంది, గెయినర్స్ ఇక్కడ ఇచ్చేసాడు, మార్కెట్ డెప్త్ ఇక్కడ చూపిస్తుంది, అండ్ చార్ట్ ఇక్కడ చూపిస్తుంది, పొజిషన్స్, హోల్డింగ్స్. అండ్ ఇప్పుడు మనం తీసుకున్న ట్రేడ్ ఏదైతే ఉందో ఆ యొక్క ఆప్షన్ స్ట్రాటజీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ యాడ్ చేసాం చూసారా, డైరెక్ట్ ట్రేడ్ ఇక్కడ నుంచి చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. చూడండి, నిన్న మార్కెట్ ఫాల్ అయితే అయింది కదా. సో నిన్న ఏ క్యాండిల్ అంటే ఇది, ఒక్క నిమిషం, నిన్న ఎక్కడంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది కదా, 25,350 క్యాండిల్ ఏదైతే ఉందో అది ఒకసారి చేద్దాం. సో చార్జ్ 25,350. One minute. చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మన బ్యాలెన్స్ వచ్చేటప్పటికి ఇంత ఉంది. అండ్ రిక్వైర్డ్ మార్జిన్ వచ్చేటప్పటికి 1800 ఉంది, 18,000 ఉంది. అండ్ ఛార్జెస్ మనకి ఇక్కడ ఎంత పడుతుంది ఇక్కడ చూపించేస్తున్నాడు. అండ్ ఒకవేళ మ్యాక్సిమం లాస్ వస్తే 18,630 రూపాయలు లాస్ వస్తుంది. అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసరికి అన్లిమిటెడ్ అని చూపిస్తున్నాడు అనమాట. ఒకవేళ మీకు దీని మీద ఏదైనా గ్రిప్ ఉంటే మీరు అనాలిసిస్ చేయాలనుకుంటారు చూసారా, అలాంటి దానికి ఇది మాత్రం చాలా యూజ్ అయితే అవుతుంది. నేను ఇవన్నీ మ్యాక్సిమం చూడను, నా దగ్గర ఆల్రెడీ ఒక స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీ ప్రకారం మాత్రమే నేను ట్రేడ్స్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఆ స్ట్రాటజీ కావాలనుకుంటే కనుక నేను టైం వచ్చినప్పుడు అయితే చెప్పాలనుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను ఎలాంటి స్ట్రాటజీ అయితే రివీల్ అయితే చేయకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసింది 1 మంత్ అవుతుంది దీంట్లో చేసి. స్ట్రాటజీ ప్రకారం అంటే ఇప్పుడు మనం మనీ కంట్రోల్ ఏదైతే ఉంటుందో మనీని లాస్ అవ్వకుండా అలానే ఎక్కువ ట్రేడ్స్ చేయకుండా ఉండడానికి మంచి ఒక స్ట్రాటజీ అయితే నేనైతే కనిపెట్టాను. సో దాంట్లోనే నేనైతే ట్రేడ్స్ అయితే చేస్తున్నాను. అండ్ మార్కెట్ వాచ్, మీరు ఏ మార్కెట్ చూడాలనుకుంటే డైరెక్ట్ మార్కెట్ వాచ్లోకి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడి నుంచే చూడొచ్చు అనమాట. ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. చాలామంది నిఫ్టీ చూస్తారు, సెన్సెక్స్ చూస్తారు, ఫిన్ నిఫ్టీ, ఇలా చాలామంది చాలా రకాలు చూస్తారు కదా, వాళ్ళందరికీ ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు కస్టమైజ్ చేయాలనుకోండి మీ చార్ట్ని, ఇక్కడ చార్ట్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు స్కాల్పర్ కావాలా, ఆప్షన్ ట్రేడర్ కావాలా, అలా. అండ్ మీ యొక్క ఏమంటారు, మీ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట. కానీ మిస్టేక్ ఏదైతే ఉందో ఇందులో P&L చూపించడానికి అయితే అవకాశం లేదనమాట. సో అందువల్ల నేను ఎలాంటి P&L చూపించలేకపోతున్నాను. ఇది వచ్చేసరికి నా దగ్గర ఉన్న ప్రజెంట్ ఫండ్స్ అనమాట. నేను 8,000తో ఫండ్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటికి నా దగ్గర 16,000, అంటే 8,000కి 8,000 అయితే వచ్చింది ఈ 1 వీక్లో. ఓకే, ఇది నా ఫండ్స్. సో ఈ యొక్క వెబ్సైట్ కావాలి అనుకుంటే, మీరు ఇందులో ట్రేడ్ చేయాలి అనుకుంటే, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో కింద అయితే దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. సో లింక్ ఓపెన్ చేసుకుని మీరైతే ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ చేసుకొని మ్యాక్సిమం మంచిగానే ఉంటుంది. సో ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అనుకుంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకోండి.
సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఇది. సో ఒకవేళ మీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.